జగిత్యాల జిల్లాలోని రోళ్లవాగు ప్రాజెక్టుకు తెలంగాణ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు 60 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు తెలిపారు హరీష్ రావు. చిన్న జిల్లాలు కావడంతో అభివృద్ధి పనులు చేసుకోవడం సులభమవుతోందని చెప్పారు. కార్యక్రమంలో పాల్గొన్న నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత. కానీ ఇవాళ జగిత్యాల పక్కనే ఉండడంతో చాలా వసతిగా ఉందని అందరూ చెప్తా ఉన్నారు. అట్లానే జగిత్యాల పట్టణంలో కూడా ఎన్నో కొత్త విద్యా సంస్థలు విద్యార్థులకు యువతకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తా ఉన్నాం. చిన్న జిల్లా చేసుకొని అభివృద్ధి చేయడమే తెలంగాణ రేపటి అభివృద్ధిగా మనందరం కూడా నమ్ముతా ఉన్నాం. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని మరింత మన జగిత్యాల జిల్లా అభివృద్ధి కోసం వేదిక మీద ఉన్నటువంటి మా మంత్రి గారు ఇద్దరు కూడా ప్రత్యేక దృష్టి నిలపవలసిందిగా కోరుతా ఉన్నాం. రోళ్లవాగు మనం ప్రారంభోత్సవం చేసుకున్నాం. నిజానికి ముఖ్యమంత్రి గారు గతంలో అనేక మంది వచ్చి చెప్పిపోయినా కూడా మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన హామీ మేరకు ఇవాళ రోళ్లవాగును 60 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసుకొని శంకుస్థాపన చేశాం. పావు టీఎంసీ ఉన్న రోళ్లవాగును 1 టీఎంసీకి పెంచడం ద్వారా దాదాపు మన B53 కింద 56,000 ఎకరాల ఆయకట్టు రావాలి. ఇందాక అక్కంపల్లి వాళ్ళు దరఖాస్తు ఇచ్చినారు. ఎస్ఆర్ఎస్పి కట్టిన కొత్తలో 3 ఏళ్ళు 4 ఏళ్ళు నీళ్ళు వచ్చినాయి తప్ప మళ్ళీ నీళ్లు రాలేదు అన్నారు. ఈసారి వచ్చినాయి మళ్ళీ రాయలను. ఈసారి ఇచ్చిన 3 టన్నులు ఇచ్చిన పంట 2,000 ఎకరాల 3,000 ఎకరాల పంట పడింది అక్కంపల్లి గారు. అయితే ఇక దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఈ 56,000 ఎకరాలు పూర్తిగా పండాలని చెప్పి ఇక 60 కోట్ల రూపాయలతో శంకుస్థాపన చేసినాం. మీకు ఇంకో శుభవార్త చెప్పాలి. నేను ముఖ్యమంత్రి గారు మనం గత సంవత్సరం చూసినాం ఏమైంది. ఎస్ఆర్ఎస్పీలో నీళ్లు లేకుండా 2 ఏళ్ల కింద పోయిన సంవత్సరం కాకుండా అంతకుముందు సంవత్సరం జగిత్యాలకో ధర్మపురికో కొరుట్లకో మెట్పల్లికో మంచినీళ్ళకు కూడా చాలా ఇబ్బంది పడ్డాం. ఇక ఆ బాధ ఉండదు మనకి. మొన్ననే ముఖ్యమంత్రి గారు 1000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి కాళేశ్వరం నీళ్లతో ఎస్ఆర్ఎస్పీ నింపేటువంటి కార్యక్రమం చేపట్టాం. అంటే ఎప్పుడైనా గోదావరిలో వరద లేకపోయినా పోచంపాల్లో నీళ్లు లేకపోయినా మనం బాధపడాల్సిన అవసరం లేదు. ఇవాళ పరిస్థితి ఏంటి? పోచంపాళ్లకు ఒక చుక్క నీళ్లు కూడా రాలేదు. గోదావరిలో వరద వస్తలేదు. కానీ కింద మాత్రం మన మేడిగడ్డ దగ్గర 60,000 క్యూసెక్కుల నీళ్లు సముద్రంలో పోతున్నాయి. 60,000 క్యూసెక్కులు పోతున్నాయి. పైన చుక్క లేదు. అదే మన ముఖ్యమంత్రి గారు తెలంగాణ బిడ్డ కనుక, తెలంగాణ ఉద్యమకారుడు కనుక, ఈ తెలంగాణ కోసం ప్రాణ త్యాగాన్ని సిద్ధపడి సాధించిన వ్యక్తి కనుక, రైతుల కష్టాలు తెలిసిన మనిషి కనుక ఇవాళ పోచంపాలు నింపే కార్యక్రమం